హలో హలో ఐఎమ్ రాజేశ్వరి, TV9. సూసైడా? ఓకే, నో ప్రాబ్లం. వేణు, మైకి లైవ్. కెమెరా రెడీ. ఓ అజ్ఞాత వ్యక్తి జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందామని ట్రై చేస్తున్నాడు. ఓవర్ టు స్టూడియో. అతని అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మీరిక్కడికి చనిపోదామని వచ్చారా? అబ్బే లేదండి. పోనీ ఎవరైనా చంపుదామని వచ్చారా? ఏంటి మీరు మాట్లాడుతుంది? ఎందుకు చనిపోవాలనుకున్నారు? లేదండి, నాకే అవసరం. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఒక్క నిమిషం సార్. మీ జీవితం మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టే చేసుకోండి. కానీ ఇంత దూరం వచ్చాం కదా సార్, కనీసం మీ పేరు కూడా చెప్పరా? నా పేరు అమర్. ఏం చేస్తుంటారు? ఏమీ చేయలేకపోతున్నాను. ఓ సారీ. ఓ ఇట్స్ ఓకే. లవ్ ఫెయిల్యూరా? మరేమైంది? మీ సమస్యకు పరిష్కారం మరణమేనా? ఇంతకీ ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. ఎంత వెతికినా చంద్రమౌళి కనిపించట్లేదు. ఏం చేద్దారా? చేసేదేం లేదురా, ఇంటికి వెళ్ళడమే. ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్తానా? ఒరే అమర్, నాకు బాగా ఆకలేస్తుందిరా. ఒక్కడనే కొడుకునని ఇంట్లో బాగా ముద్దుగా పెంచారు. ఈ సినిమా పిచ్చితో ఇంట్లో వద్దన్నా వినకుండా పారిపోయి వచ్చాను. ఎన్నో రోజులుగా దాచుకున్న డబ్బురా, ఒక్క రోజులో అంతా అయిపోయింది. తలుచుకుంటేనే చచ్చిపోవాలనిపిస్తుంది. పొలం అమ్మేసి మరీ డబ్బు పంపించారా మా ఇంట్లో వాళ్ళు. ఇక్కడ అంతా పోగొట్టుకున్నామని తెలిస్తే వాళ్ళ గుండె ఆగిపోతుందిరా. నా పరిస్థితి కూడా అదేరా. ఆ చంద్రమౌళి గాడు మనల్ని నమ్మించి పూర్తిగా మోసం చేసేసాడురా. వాడిని చంపేయాలనిపిస్తుంది. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారి ఎంత కష్టం, ఎంత కష్టం. వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. చూడు బ్రదర్, నమ్మక ద్రోహం అని ఏదో అంటున్నావు. నమ్మక ద్రోహం అనేది నమ్మిన వాళ్ళనే చేస్తాం, నమ్మని వాళ్ళని చేయలేం కదా. కాబట్టి తిడుతూ కూర్చోకుండా ముందు తిండి గురించి ఆలోచించండి. ఇంతకీ మీరు? ఓ సారీ, ఈ అడవుల్లో పడి చెప్పడమే మర్చిపోయాను. మనం ఒకరికొకరం పరిచయం చేసుకోలేదు కదా. నా పేరు ఈశ్వర్. ఇక్కడ దగ్గరలో ఉన్న బార్లో ఆర్కెస్ట్రాలో పాటలు పాడతాను. మరి మీరు? వీడి పేరు అమరండి. హీరో అవ్వాలని వచ్చాడు. వీడు కార్తిక్. వీడికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నా పేరు జీతు. సినిమా కథలు రాయాలని వచ్చాను, కానీ ఒక మోసగాడి వల్ల. ఓకే ఓకే, మ్యాటర్ అర్థమైంది. భారీ ఆశలతో బస్ దిగిన మీకు ఏ బేవర్స్ గాడో తగిలి పర్స్ ఖాళీ చేశాడు కదా, అంతేనా? సరే, ప్రస్తుతం నా దగ్గర నీ 100 మీకు ఇస్తున్నాను. ఈ నోటుతో అవకాశాన్ని కలిగించుకుంటారో ఆర్టీసీ బస్సే ఎక్కుతారో మీ ఇష్టం. తీసుకోండి, పర్వాలేదు. సార్, మీరెవరో మాకు తెలియదు. 5 నిమిషాల ముందే పరిచయమై మాకు సహాయాన్ని చేస్తున్నారే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. ముందెళ్ళి కడుపు నిండా భోజనం చేయండి, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు చెప్పండి రా, ఉంటారా ఊరెళ్తారా? భయపడకండి రా, ఈ డబ్బులు తీసుకోండి. ఉండాలంటే ఉండండి, లేకపోతే మీ ఇష్టం.
చిన్నపిల్లడి దగ్గర డబ్బులు తీసుకుంటే సిగ్గులేదు. ఏం బాబు వాళ్ళని ఎందుకు కొడుతున్నారు? రే చిన్న, ఈ డబ్బుల కోసం వాళ్ళతో తన్నులు తిన్నా. అవును సార్, నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. సర్లే నీ డబ్బులు నీకు వచ్చేగా, వెళ్ళు. రే ఎక్కడికి? సార్, నాతో పాటు మా ఇంటికి రండి సార్. మా తాతయ్యని మీకు పరిచయం చేస్తాను. రండి సార్. రే వీడు మామూలు ముద్ర కాదురా, మహాముద్రలా ఉన్నాడు. ఏం సార్ ఆలోచిస్తున్నారు? రండి సార్. రండి సార్, రండి. రండి సార్. సార్, మేము ఇక్కడే ఉంటాం సార్. ఆ, ఈ ఇల్లు ఎవరిది? సార్, ఆయనే సార్ మా యజమాని. వాళ్ళదా? సరే పద. రండి సార్. తాతయ్య ఎవరొచ్చారో చూడు. రండి సార్, ఈయనే మా తాతయ్య. ఎవర్రా చంటి వీళ్ళంతా? తాతయ్య, రౌడీలొచ్చి డబ్బుల కోసం నన్ను కొడుతుంటే ఈ అన్నయ్యలొచ్చి నన్ను కాపాడారు. అవునా? సమయానికి దేవుళ్ళ వచ్చి మా చంటిని కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను బాబు? వీళ్ళు మనతో పాటే ఉంటారు. అలాగేరా చంటి. వాళ్ళకు ఉద్యోగాలు దొరికాక వెళ్ళిపోతారు. సరే నాన్న, అట్నే చేద్దాం.